నమస్కారం. కల్వకుంట్ల కవిత అప్పటికే బ్రాండ్ నేమ్. ఇప్పుడు మరింత ఆ బ్రాండ్ నేమ్‌ని పెంచుకునే ప్రయత్నంలో చిట్ చాట్స్ చేస్తూ తండ్రికి ఉత్తరం రాసింది. దాంతో ఈ గత వారం రోజులుగా ఈ వార్తల్లో నలుగుతుంది. కానీ కవితకు ఏదైతే మా డ్యాడీకి నేను ఉత్తరం రాసుకున్నాను, ద్రోహులు లీక్ చేశారు, ఎవరు లీక్ చేశారో తెలవదు, దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఆమె మద్దతుదారులు కొందరు అంటే రాజుని మించిన రాజభక్తి, స్వామిని మించిన స్వామి భక్తి చూపిస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తాం, ఈ లేఖ ఎట్లా లీక్ అయ్యిందో అని అడుగుతున్నారు. నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే లేఖ రాసింది ఆమె, తండ్రికి రాసింది, తండ్రికి ఎట్లా పంపింది. అందుకనే నేను రోజు వాకింగ్కి వెళ్తుంటే ఒక రైతు నాకు రోజు కలుస్తుంటాడు. ఇవాళ నేను స్పీడ్గా వెళ్ళొస్తుంటే ఒక మాట ఆగి, సార్ ఏమవుతుంది సార్ టీఆర్ఎస్లో అన్నాడు. నేను నాకన్నా మీరే బాగా చెప్పాలి, మీరు టీవీలో మాట్లాడతారు కదా సార్, మీరు చెప్పండి. నేను కాదు, నువ్వేమనుకుంటా చెప్పు అన్నా. అందుకనే ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు కవిత జవాబు చెప్పాలంటున్నాను. ఆ భిక్షపతిని ఒక ఆశ, నా పేరు కూడా చెప్తున్నాను. ప్రధానంగా కరడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు పెద్దగా బీఆర్ఎస్తో సంబంధం లేదు. కానీ ఈ మధ్యన ఇప్పుడు ఈ ఎపిసోడ్తోని బీఆర్ఎస్ ముఖ్యంగా కేసీఆర్ గారి మీద ఒక సానుభూతి పెరిగింది అనుకుంటున్నాను ఆయన. ఎందుకంటే అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా సార్, బిడ్డ అంటే కవితే కదా సార్, కొడుకైనా బిడ్డ అయినా ఇవాళ పాపం ఆయన బతికుండి క్షోభ పెడుతున్నారు అని మాట అన్నాడు. కేసీఆర్ను బతికున్న తండ్రిని క్షోభ పెడుతున్నారు అని అన్నాడు. అనుకుంటూ కవితమ్మ గురించి మాట్లాడుతూ ఒక 4 ప్రశ్నలు ఆయనే వేసిండు, అవి చెప్తున్నాను సార్. ఇప్పుడు బిడ్డ తండ్రికి రాసింది ఉత్తరం, మరి ఆయన ఎట్లా పంపిండు? ఉత్తరం మనిషితోనే పంపిండా, లేకపోతే ఎవరిదన్నా పోస్ట్లో పంపిండా, లేకపోతే ఈ మధ్యన ఇవి అంటున్నాయి కదా సార్, కొరియర్లు బిరియర్లు అంటున్నాయి కదా సార్, దాంతో పంపిందా, లేకపోతే తానే స్వయంగా ఇచ్చొచ్చిందా, లేకుంటే తండ్రికి తెలియకుండా తండ్రి టేబుల్ మీద పెట్టొచ్చిందా, ఏదో ఒకటి ఉండాలి కదా సార్. ఎట్లా పంపిందో ఆమె చెప్తే ఎవరు లీక్ చేసిందో తెలుస్తుంది. కామన్ సెన్స్ ఉన్న ఒక రైతు గడ్డి మోపు సైకిల్ కట్టుకుంటూ యథాలాపంగా నన్ను ప్రశ్నించాడు. నాకు బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే సామాన్య ప్రజలకు వచ్చిన అనుమానాలు మరి ప్రెస్ మీడియా వాళ్ళకి ఎందుకు వస్తలేవు? ఈ ప్రశ్న ఆమె చేయాలి. ఆమె మాట్లాడింది రాసుకొని ఆమె ఏం చెప్తే అది నేను రాసుకోవడం కాకుండా, అమ్మ ఉత్తరం రాసినావు కదా, ఇప్పుడు ఆ రైతు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నాను, 4 ప్రశ్నలు వేస్తున్నాను. నువ్వు పోస్ట్లో పంపినవా, కొరియర్లో పంపినవా, ఉత్తరం ఆయనకి ఎట్లా ముట్టింది? ఒకవేళ ముడితే కూడా ఆ రైతు చెప్పిన మాట చెప్తున్నాను. ఏమంటుండే అంటే, ముట్టింది అనుకుందాం, ముడితే బిడ్డ రాసిన లెటర్ ఏమైనా బయట పెట్టారు సార్? బయట పెట్టరు కదా. కేసీఆర్ అయితే బయట పెట్టాడు, ఆయన అంటున్నాడు. ఆయన మరి నేను బీఆర్ఎస్ పార్టీ కాదా, ఆయన కాంగ్రెస్. కేసీఆర్ అయితే బయట పెట్టాడు కదా సార్. బిడ్డ రాస్తే కాము ఊకుంటాడు, గట్టిగా మాట్లాడి తేలుకుంటుంది దొంగలాగా ఊకుంటాడు. ఎందుకంటే బిడ్డ రాసింది బయట పెట్టుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, అంతేగా. ఇదంతా ఆయన భాషనే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అటువంటి అప్పుడు బిడ్డ రాసిన లెటర్ అయితే ఆయన బయట పెట్టాడు కదా సార్, బయట పెట్టాడు. మరి రాస్తే బీస్తే రాసిన ఆమె బయట పెట్టవచ్చు కదా, నాకైతే అనుమానం ఉంది సార్ అన్నాడు. ఇక్కడ కొంచెం కాంగ్రెస్ బుద్ధి చూపించినా కూడా ఆయన అడిగింది అయితే వాస్తవం కదా, కాంగ్రెస్ కాదు తర్వాత అని. ఆయన ఏమంటారంటే, బిడ్డ రాసిన ఉత్తరం అయితే ఆయన బయట పెట్టాడు. ఒకవేళ అన్న చేతిలో పడ్డా కూడా కాము పోకుంటాడు, కానీ కేటీఆర్ కూడా బయట పెట్టాడు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్, ఇంకెవ్వరి చేతిలో పడ్డా అదైతే బయట పడదు సార్. ఎందుకంటే గుమ్మతి వర్గం కోరుకుంటారు తప్ప దాన్ని రచ్చ చేసుకోవడం. రచ్చ ఎవరు చేసుకున్నారు? అక్కడెక్కడ అమెరికాలో తిరగడం సార్. ఆమె అమెరికా నుంచి ఇండియాకి వచ్చే టైంలో ఆయన అన్నాడు, ఓ 2 రోజులు పడతాడు కదా సార్. 2 రోజులు కాదు, ఇంత టైం పడుతుంది, గంటన 1.5 రోజు 2 రోజులు పడతాయి కదా. ఈ 2 రోజులలో మరి ఆమె ఏమో ఇక్కడ లీక్ చేయవచ్చు, ఎవరితోనో ఆడ విమానం ఎక్కి సార్, విమానం ఎక్కి దిగే వరకల్లా ఇదంతా జరగాలని కోరుకుందేమో, నాకైతే అనుమానం ఆమె మీద ఉంది సార్ అన్నాడు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు 4. ఒకటేమో నువ్వే తండ్రికి ఉత్తరం రాసినావు, అది ఎట్లా పంపినావు చెప్తలేవు. ఇప్పుడు అంత బాగానే ఉంది, దయ్యం వచ్చి కయ్యం పెట్టినట్టు ఎవరో చేసిండు అని అంటూ ఆఖరికి పార్టీలో అని చెప్పవు, పార్టీల వాళ్ళ మీద కూడా చాలా అభండాలు మోపుతున్నావు. ఏమనంటే, నన్ను పార్లమెంటు మెంబర్గా మొన్న ఓడించింది వాళ్ళే, ప్రజలే, మనకు కార్యకర్తలే, ఎంబడున్నోళ్ళే అంటున్నాం, దగ్గరోళ్ళే అంటున్నాం, మళ్ళీ దయ్యాలు కూర్చుంటున్నాం తండ్రి దగ్గర అంటున్నాం. ఇవన్నీ చూస్తే నాకు అర్థమవుతుంది సార్, ఆమెనే ఇవన్నీ కూడా తనకు తానే లీక్ చేసుకొని ఈ ముచ్చట్టని చెప్తుందేమో అనిపిస్తుంది సార్ అన్నాడు. అంటే ప్రజలు ఏమనుకుంటారో చెప్పిన నిష్పక్షపాతంగా ప్రజలు ఈ కేసీఆర్ పట్ల కొంత సానుభూతి పెడుతున్నారు. కానీ చేసుకున్నది సార్, ఎవరు చేసుకుంది వాళ్ళు అనుభవించాలి అని కూడా ఆయన అన్నాడు. మళ్ళీ రైతు ఏమంటుండంటే, కేసీఆర్ మీద కొంచెం పాపం అనిపిస్తుంది సార్ ఇప్పుడు, కానీ చేసుకున్నది కదా సార్, మరి ఏం చేస్తాం,
అంటే ఆయన చేసుకుందే కదా, బిడ్డను కొడుకును అందరిని దగ్గర తీసి ఎవరి సామ్రాజ్యం వాళ్ళకి ఇచ్చి ఎవరి లెక్కలు వాళ్ళు చూసుకోమని, ఎవరు దోసుకున్నంత వాళ్ళు దోసుకోమని చెప్పిండు కదా. మరి అలా మనం అనుభవించాల్సిందే కదా సార్. ఆయనకు ఇంకో అనుమానం వచ్చింది. ఆయన ఏమంటున్నాడంటే, ప్రజలు అడుగుతున్న క్వశ్చన్, ఈ దోచుకునే కాడ ఏమన్నా తేడా వచ్చిందా? మరి ఎవరిని వాళ్ళు ఈ కుటుంబ సభ్యులను ఇష్టం ఉన్నట్టు అంటే చేసినప్పుడు మరి మరి కాంగ్రెస్ కూడా ఉంది కదా, మీ దాన్ని కూడా దోసుకోవాలా అని నేను అడిగినాను. ఆయన ఏమన్నా కాదు సార్, కాంగ్రెస్ దోసుకుంటారు కాదని నేను, కింది నుంచి మీ దాకా అంతా ఎవరికి వాటి వాళ్ళు దోసుకుంటారు సార్, ఇది ఒక దగ్గర ఉండదు ఈ కథ. నేను అంతకుముందు చెప్తున్నా కదా, మా కాంగ్రెస్లో కూడా తక్కువ లేక దోసుకుంటారు, కానీ ఎవరి వాళ్ళు దోసుకుంటారు సార్. ఇది అట్లా కాదు సార్, కుటుంబమే ఇక మిగతా వాళ్ళకి ఎవరికి నోరు కట్టి ఎవరికి దోసుకొని ఇచ్చింది సార్ అన్నాడు ఆయన. ఇది కూడా పాయింట్ అనిపించింది నాకు. ఎందుకంటే కేంద్రీకృత, దీన్ని కొంచెం మనం పాలిష్ చేస్తే కేంద్రీకృత అవినీతి బీఆర్ఎస్ అయితే, ప్రాంతీయ పార్టీలు అట్లాగే ఉంటాయి. అంటే కేంద్రీకృత అవినీతి ఉంటాయి ప్రాంతీయ పార్టీలలో. జాతీయ పార్టీలలో అయితే కొంచెం ఎక్కువ అంటే అవినీతి ఉంటుంది, కానీ వికేంద్రీకృత అవినీతి ఉంటుంది. ఇదే ముచ్చట్ను ఆయన రైతు తన భాషలో చెప్పాడు. ఎందుకంటే వీళ్ళేమో కుటుంబాలు దోసుకున్నారు సార్, వీళ్ళనేమో అందరూ దోసుకుంది సార్. బీఆర్ఎస్లో కూడా కింద దోసుకోలేదు అట్లే, కానీ ఎక్కువ దోసుకుంది, ఎక్కువ సంపాదించుకుంది, కుటుంబం పైన పేరు ఉంది కదా. అందుకనే వస్తుంది సార్ పంచాయతీ. అంత ఇదంతా కాదు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు నువ్వు ఇది చూసుకో, నువ్వు అది చూసుకో, నువ్వు ఇది చూసుకో అని అనుకున్నారు సార్. వాళ్ళు అనుకునే కాడ తేడా వచ్చిందా, దోసుకున్నాక వాటా కాడ తేడా వచ్చిందా? పంచుకుంటారు కదా, గోడ దుంకి దొంగతనం చేసినాక గోడ అవతల పోయినాక ఎవరు వాటా వాళ్ళు పంచుకున్నట్టుంది సార్. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అన్ని లొసుకులు బయటపడతాయి సార్ అన్నారు. ఆ విషయపతి ఇంకో మాట ఏమన్నాడంటే, నేను కల్పిస్తలేను పేరు, ఆయన నాకు రోజు కలిస్తే ఆయన ఏమన్నాడంటే, ఈ దోసుకునే కాడ దొంగలు ఎప్పుడు బయటపడతారు అంటే పంచుకున్నప్పుడు బయటపడతారు ఒకటి. రెండోది ఏంటంటే, పార్టీలు అయితే అధికారం లేనప్పుడు బయటపడతారు సార్. అధికారం ఉన్నప్పుడు అందరూ చక్కగానే ఉంటుంది. ఇప్పుడు కుప్ప మీద కూర్చున్నాక ఎవరికి ఇంత వాళ్ళు తోడుకుంటారు సార్, కుప్పనే పోయినాక ఏముంటుంది అని. అంటే ఇప్పుడు కుప్ప అంటే అధికారం, అంటే అధికారం పోయినాక ఏముంటుంది అంటున్నారు. అందుకనే కవితమ్మ గారు ఈ 4-5 ప్రశ్నలు జవాబు చెప్పారు. ఉత్తరం ఎట్లా పంపినాం, ఎవరితో పంపినాం, నీకైతే నీదన్నా తల్లిదన్న బాధ్యత కదా, మధ్యన ఎవరు చేసిండు, ఈ దయ్యం వచ్చి ఎలా పెట్టింది అని మా సామాన్య రైతు ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా ఆయన తరఫున నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. సామాన్యుడి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కవిత గారి మీద ఉన్నది. దాన్ని గమనించకపోతే తన ప్రశ్న తానే జవాబు తానే చెప్పుకునే పరిస్థితి కష్టం. అయితే ఈ లేఖ గురించి ఆమె అని చెప్పాలి, తండ్రి అని చెప్పాలి. లేకపోతే ఈ లేఖ లీక్ చేసిన వాళ్ళు ఎట్లా చెప్పారు. కానీ ఇద్దట్లో ఎవరి దోషి అని తేల్చాల్సిన అవసరం ఉందని ప్రజలు అడిగిన ప్రశ్నలకు కవితమ్మ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నమస్కారం.